గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి బిల్లా సునీల్ కుమార్, లీగల్ సెల్ నాయకులు సుధీర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం సాధ్యమన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 140 సంవత్సరాలు పూర్తి చేసుకొని 141వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గుంటూరు మార్కెట్ సెంటర్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జెండాను పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బిల్లా సునీల్ కుమార్, సుధీర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ నేడు కేంద్రంలో మతతత్వ గాడ్సే ప్రభుత్వం అధికారంలో ఉందని మండిపడ్డారు. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప బీజేపీ ప్రభుత్వం ఏమి చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ గారు అన్ని రకాల ఇబ్బందులు సమస్యలున్న దేశం కోసం, కాంగ్రెస్ కోసం, ప్రజల కోసం దేశంలో కృషి, అదే ఖర్గే గారిని దేశాధ్యక్షులు పెట్టుకొని ఇక్కడ సత్మారెడ్డి గారిని స్టేట్ ప్రెసిడెంట్ పెట్టి ఇక్కడ విజయ్ కుమార్ గారిని జిల్లా ప్రెసిడెంట్గా అనేక రకాల జిల్లా మొత్తం పాలిటీలో ఆర్గనైజ్ చేసుకుంటూ ప్రజలతో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు సిద్ధాంతాన్ని మార్చుకొని ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసే పార్టీ ఏకైక ప్రభుత్వం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటి మీ అందరికీ మనం చేసుకుంటూ ఆ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు అండగా ఉంటుందని మనం చేసుకుంటున్నాం. ముందుగా భారతదేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు నింపుకొని అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ భారతదేశం ముందుకు నడిపించడంలో 140 వసంతాలు నింపుకొని 141 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గుంటూరు జిల్లా ప్రజలకు, అలాగే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే అధికారంతో పని లేకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి రక్షణే బాధ్యతగా భారతదేశం ప్రతి ఒక్క అంశంలో ప్రపంచంతో ఎలా పోటీ పడాలి, ఎలా ముందుకు సాగాలనే క్రమంలో నిరంతరం కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులకు ఈ 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్ర అంకితం. ఇందులో ముఖ్యంగా చూసుకుంటా ఉంటే జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది వారి ప్రాణాలతో పాటు అనేక మంది కార్యకర్తలు, నాయకుల శ్రమ ఈ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ రూపంలో ఉందనేది మనం ఒప్పుకోవాల్సిన నిజం. ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలని నిత్యం ఎండగడుతూ ఈ భారతదేశాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ లూటీ చేస్తున్నా కూడా ఆ లూటీని నిర్భయంగా ప్రజల ముందు ఉంచి నిరంతరం ప్రజాపక్షాన పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ జెండాతో, కాంగ్రెస్ పార్టీ రూపంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గారు, షర్మిలమ్మ గారు, మిగిలిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు అని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ పరిధుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ దేశ వారసత్వం అయినటువంటి రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, మిగిలిన కాంగ్రెస్ పార్టీ నాయకుల విగ్రహాలు దాదాపుగా అన్ని గ్రామాల్లో ఉన్నాయి. అవి కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరినాయి. కొన్ని బొమ్మలు చేతులు ఇరిగిపోవటం, కొన్ని తలలు ఇదవటం, ఎప్పుడో పెట్టిన విగ్రహాలు అవటం వల్ల అవి ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో ఉన్నాయో, ఏ ఏ గ్రామాల్లో ఉన్నాయో వాటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ గుర్తించి వాటన్నిటిని ఎక్కడైనా రిపేర్లు చేయాల్సి వస్తే వాటిని రిపేర్లు చేయించి మళ్ళా రంగులు వేయించి ఆ ప్రాంతంలో ఒక కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేలా ఈ జిల్లా మర్నాటికి, అంటే వచ్చే సంవత్సరం నాటికి జిల్లాలో ఎప్పటికప్పుడు వారి విగ్రహాలని గ్రామాల్లో నిరంతరం కనిపించేలా చేస్తే వారు చేసిన సంక్షేమ ఫలాలు, ఈ దేశానికి చేసిన సేవ ఎప్పుడూ గుర్తుండిపోయిద్దని చెప్పని ఈ జిల్లా పార్టీ భావించి వచ్చే సంవత్సరం నాటికి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే
ఆ మహానాయకుల మహనీయుల విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి ఒక కమిటీ ద్వారా వాటన్నిటిని రిపేర్లు చేసి రంగులేయించి వారిని నిత్యం ప్రజల ముందు ఉంచేలా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్ గారి అధ్యక్షతన 1985లో కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 140 సంవత్సరాల ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మొట్టమొదటిగా ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి సూటు బూటు ధరించినటువంటి నెహ్రూ గారు, నూలుపోగు వస్త్రాలు ధరించినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క ఇద్దరి కలయికలో ఈ భారతదేశంలో మొట్టమొదటి పంచవక్ష ప్రణాళిక ప్రవేశపెట్టినప్పుడు వ్యవసాయ రంగాన్ని తీసుకొచ్చి ఆ వ్యవసాయ రంగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్, అటు తెలంగాణలో కాళేశ్వరంలో చెప్పుకుంటూ పోతే ఈ దేశ చరిత్ర మొత్తం కూడా ఏ పథకం చూసినా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు మాత్రమే. అలాంటి పథకాలను అలాంటి జాతీయ నాయకులైనటువంటి ఇందిరాగాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ ఈ దేశంలో నుంచి వాళ్ళ పటాలు తీసివేస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితమైన ఒక ఆలోచనతో ఈ గాడ్సే ప్రభుత్వం ఈ రోజు ముందుకు అడుగులు వేసి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మీద దుమారం లేపుతుంది. ఈ దేశంలో డిఆర్డీఏ స్థాపించింది నెహ్రూ గారు, ఐఎస్డీఆర్ఓ స్థాపించింది నెహ్రూ గారు. అలాంటి గాంధీ కుటుంబం పైన మీరు చెబుతున్నటువంటి అరాచకమైన నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ 140 చరిత్రలో ఏ పథకం చూసినా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినాయి. ఈ రాష్ట్రంలో 108 కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఈ రోజు పూర్వం చూస్తే డబ్బున్న భూస్వాములు కానీ వాళ్ళు మాత్రమే డాక్టర్లో కానీ ఇంజనీర్లుగా చదువుకునే వాళ్ళు. రాజశేఖర పుణ్యమా అంటే ఈ రాష్ట్రంలో ఫీజు రింబర్స్ పెట్టిన తర్వాత మెడికల్లో కానీ, ఇంజనీర్లో కానీ సామాన్య కుటుంబం కూడా మరి స్టెటస్కోప్ మెల్లవేసుకునే పరిస్థితి వచ్చిందంటే అది రాజశేఖర గారి పుణ్యమే. అలా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని మీరు ఏమాత్రం ఏం చేయలేరు. ఈ గాడ్సే ప్రభుత్వాన్ని త్వరలోని దేశం నుంచి తరిమి కొడతామని చెప్పి ఈ రోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ